లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాలంటరీ వ్యవస్థ. వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తుందా వేతనాల పెంపుపై శాసనసభలో చర్చ అయితే జరగడం జరిగింది. చాలామంది గుడ్ న్యూస్ అని చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెడుతున్నారు. అంటే దానిలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం కోసం క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో అనమాట. చాలామందికి వాలంటరీ వ్యవస్థ ఉంటుందా లేకపోతే కొనసాగించరా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. 100% ఇంకా రాలేదు. ప్రతిదానికి జీవో గవర్నమెంట్ నుంచి విడుదల చేయబడుతుంది. కొన్ని వీడియోస్ చూసి గుడ్ న్యూస్ అంటున్నారని క్లిక్ చేసి చూస్తారు, దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనుకుంటున్నారు. బట్ ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. దాని గురించి కొన్ని విషయాలు నాకు తెలిసినవి మీకు నేను చెప్పడం జరుగుతుంది, చూడండి. అసెంబ్లీలో సమావేశంలో 10వ ప్రశ్నలో అడగడంలో 3వ ప్రశ్న అయితే మన వాలంటరీ వ్యవస్థ గురించి సూటిగా అడగడం జరిగింది. దానికి స్పందించిన చంద్రబాబు గారు వాలంటరీ వ్యవస్థ ఉంటుందా ఉండదా అనే ఆలోచనలో ఉన్నాము అంశంపై మంగళవారం శాసనసభలో చర్చ జరిగింది. అయితే ముందుగా నిర్ణయించిన ప్రకారము దీనిలో ఎంతవరకు ఉంటుంది ఉండదు అనేది ఇంకా ఒక క్లారిటీ అయితే చంద్రబాబు గారు ఇవ్వలేదు. అయితే ప్రభుత్వ ఆలోచనలు, సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తారని సూటిగా, గౌరవ వేతనాన్ని పెంచుతారని సూటిగా ప్రశ్న వేశారు. ఆ విషయాలపై ఇంకా స్పష్టత అయితే రాలేదు అని మాత్రం అఫీషియల్గా ఇన్ఫర్మేషన్. అంతేగాని చాలామందిలో ఉన్న అపోహ ఏంటంటే ఆల్రెడీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చేసింది, శాసనసభలో చర్చ జరిగింది, ఆ చర్చకు ప్రతిస్పందించారు అని చెప్తున్నారు. బట్ ఇంకొక క్లారిటీ రాలా న్యూస్లో. ఒకసారి ఏదైనా జీవో విడుదలైందంటే మనకి అది ఒక అఫీషియల్ న్యూస్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు డిఎస్సి విడుదల చేశారు, తొలి సంతకం పెట్టారు, ఎంత అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చింది. అలాగే దీనిలో కూడా ఇదొక అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది జీవో వస్తుంది, వచ్చే వరకు వెయిట్ చేయండి. కానీ చాలామంది మ్యాక్సిమం 99.9% వస్తుందని అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఎన్నికల హామీ టైంలో వాలంటరీ వ్యవస్థ ఉంటుంది, అలాగే మేము 10,000 ఇస్తామని హామీ ఇచ్చారు. అది ఒకవేళ నెరవేర్చకపోతే విశ్వసనీయత లోపం అనేది జరుగుతుందనే విషయంపై ఒక క్లారిటీ అయితే ఇప్పుడు ప్రజెంట్ సీఎం గారికి ఉంటుంది. కాబట్టి దాని గురించి ఇంకా ఆలోచించలేదు. ప్రజెంట్ 1 మంత్ అయిపోయింది పరిపాలన. రెండో నెలలో కూడా మరి ఎవరి చేత పెన్షన్స్ ఇప్పిస్తారనేది మనకి వేచి చూద్దాము. ఏదైనా ఇన్ఫర్మేషన్ వాలంటరీకి సంబంధించి వస్తే వెంటనే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. మన వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్లో ఇన్ఫర్మేటివ్ విషయాలు, వాస్తవాలు మాత్రమే వీడియోస్ చేయడం జరుగుతుంది. దీని విషయంలో ఏమాత్రం డౌట్ లేదు. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి, మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. వాలంటరీ వ్యవస్థలో ఇంకా కన్ఫర్మేషన్ అనేది రాలేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించండి. శాసనసభలో చర్చ మాత్రమే జరిగింది. వైఎస్ఆర్సీపీ అండ్ తెలుగుదేశం మధ్య చర్చ జరిగింది, కానీ దానికి ఇంకా మనకి అఫీషియల్గా న్యూస్ అయితే రాలేదు. రాగానే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఛానల్లో వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఆందోళన చెందాల్సిన పని లేదు. మీరు ఏదైతే అనుకుంటున్నారో వాలంటరీ వ్యవస్థ ఉండాలని ఆశపడుతున్నారో అలాగే అనుకుందాం. వాలంటరీ వ్యవస్థను కొనసాగించాలని ప్రతి ఒక్కరము ఆశిద్దాం. వారికి గౌరవ వేతనం కూడా 10,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సో మనందరం కూడా ఆశిద్దాం, చివరి వరకు క్షణం ఆశిద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.